ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ నర్సాపేట పట్టణంలో సాయి సాధన చిట్ ఫండ్స్ పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక నేరం అనేది చాలా మరి సమాజానికి ఇబ్బందిగా ఉంది. వ్యవస్థ మొత్తం కూలిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి బాధితులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వారందరూ కూడా డిఎస్పీ గారి దగ్గర తీసుకెళ్లి మరి కేసులు నమోదు చేయడం జరిగింది. తప్పనిసరిగా బాధితులు ఎవరైతే ఉన్నారో సాయి సాధన చిట్ ఫండ్స్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా వారికి న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని బాధితులందరూ కూడా తీసుకొని వెళ్ళి డిఎస్పీ గారి దగ్గర మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ వ్యవస్థని పాడు చేయకుండా వ్యవస్థని బాగు చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, పోలీస్ వ్యవస్థ, ప్రజలు కూడా సహకరించాలి. ఈ కార్యక్రమంలో మరి రాబోయే కాలంలో శివరాత్రి పండుగ ఘనంగా చేయాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను.